నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు రాజు, చాలా అంటే చాలా. అరే 2-3 నెలల నుంచి ప్రేమించుకున్నా మస్తు ఎక్కువ చేస్తాను. నువ్వు పెద్ద మనిషి అయినా కానీ నేను లవ్ చేస్తాను. ఈ మాత్రం చేయకపోతే మంచిగా ఉంటుందా చెప్పు. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. దేవిక, నా గురించి ఎక్కువగా ఆలోచించి నో స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు. వెళ్ళి రెస్ట్ తీసుకో ప్లీజ్, వెళ్ళు. ఆఫీస్ పని మీద ఇటువైపుగా వెళుతూ ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను, బట్ అనుకోకుండా ఇలా జరిగింది. ఎనీవే, మీరు టెన్షన్ పడకండి, బీ పాజిటివ్. కళ్యాణ్ కళ్యాణ్, నీ బ్రెయిన్ రా. ఈ బాక్స్ దేనికి? చెప్పాను కదా ధరణి, దేవిక వాళ్ళింటికి వాచ్మెన్ డ్యూటీకి వెళుతున్నాను అని. నాకు వాళ్ళింట్లో భోజనం చేయడం కానీ పచ్చి మంచినీళ్ళు తాగడం కానీ ఇష్టం లేదు. అందుకే మన ఇంటి నుంచే బాక్స్ తీసుకెళ్తాను. తప్పుడు పని చేయడం ఎందుకు, ఇలా మా అందరినీ ఇబ్బంది పెట్టడం ఎందుకు? నేను ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించుకోవడానికే వెళుతున్నానని చెప్పాను కదా. లేట్ అవుతుంది, తొందరగా బాక్స్ కట్టు. నిలువు దోపిడీ చేస్తే నయా పైసా మీ దగ్గర దొరకదు. అలాంటిది వాచ్మెన్ డ్యూటీ చేయడానికి వెళ్తారా? వాచ్మెన్ డ్యూటీ చేయాలంటే వాచ్మెన్ డ్రెస్ ఉండాలి, అది తెలుసా మీకు? తెలుసు. దేవిక వాళ్ళింటికి వెళ్లే దారిలో నా వాచ్ అమ్మేసి ఆ డబ్బులతో డ్రెస్ కొనుక్కుని వెళతాను. అమ్మాయిసైనా వెళ్తానంటారు కానీ ఆ డ్యూటీకి వెళ్ళని మాత్రం చెప్పరే. అసలు ఎందుకండి మా మీద ఇంత కక్ష? మీ చేత్తోనే ఇంత విషం ఇచ్చి మా అందరినీ చంపేయొచ్చు కదా. మీరు చేసే ఘోరాలు చూసే బాధైనా తప్పుతుంది. మన విధిరాత ఎలా ఉంటే మనం కూడా అలాంటి పనులే చేసుకుని వెళ్లాల్సి వస్తుంది ధరణి. దయచేసి అర్థం చేసుకో. నీ భర్త మీద పడ్డ నింద నిజం కాదని కళ్యాణ్ వాళ్ళకి తెలిసేలా చేస్తాను. కాదనకు ధరణి. మీకంతగా డ్యూటీ చెయ్యాలనిపిస్తే అదేదో మన ఇంటి దగ్గర చెయ్యండి. బయట చైర్ వేసుకొని కూర్చోండి. డే అండ్ నైట్ మన ఇంటి దగ్గరే కాపలా కాయండి. ఎలాగో మిమ్మల్ని భరించడం తప్పదు కాబట్టి ఏదో ఇంత ముద్ద పడేస్తాను. మీకు నిద్రొస్తే టైంకి టీ కాఫీ కూడా ఏర్పాటు చేస్తాను. ఇంకా కావాలంటే చెప్పండి, మందు కూడా తెచ్చిస్తాను. అలా చేస్తేనైనా ఇంటి దగ్గరే ఉన్నారన్న పరువైనా నాకు దక్కుతుంది. ఏంటమ్మా కోపడుతున్నావు? మీ నాన్న వాచ్మెన్ పనిచేయడానికి వెళ్తూ లంచ్ బాక్స్ కట్టమంటున్నారు. అక్కడిక్కడికో వెళ్లి పనిచేయడం ఎందుకండి? ఇక్కడే ఇంటి దగ్గరే కాపలా కాయండి అని చెప్తున్నాను. నాన్న, ఇంటి దగ్గర ఖాళీగా ఉండడం అంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. నీ బాధ నేను అర్థం చేసుకోగలను. మీరు జాబ్ చేస్తానంటే చెప్పండి, నేను మా కాలేజ్లో మాట్లాడి అదే వాచ్మెన్ డ్యూటీ అక్కడ వచ్చేలా చేస్తాను. అంతేకాని అక్కడికి వెళ్ళి అనవసరంగా దేవిక పిన్నిని ఇబ్బంది పెట్టద్దు ప్లీజ్ నాన్న. నాకు పని చూస్తానన్నందుకు థ్యాంక్స్ అమ్మా, కానీ నేను ఈ పని డబ్బు కోసం చేయటం లేదు. జరిగిన సంఘటనలో నా తప్పు లేదని వాళ్ళకి తెలియాలి. అందుకే రూపాయి కూడా తీసుకోకుండా నిజాయితీగా నిస్వార్థంగా అక్కడ పనిచేయాలని డిసైడ్ అయ్యాను. కలియుగ సత్యహరిశ్చంద్రుడు వచ్చారండి. దమ్మిడి ఆదాయం రాని దానికోసం టిఫిన్ బాక్స్ కట్టి పంపమంటున్నారు. ఏమన్నారు?
అన్నం ఇక్కడ తిని ఉచిత సేవలు అక్కడ చేయడానికి వెళ్తారా? ఆ మాట అనడానికి కొంచెమైనా సిగ్గు శరం ఉన్నాయా? ఈ భూలోకంలో లేని పని చేయడానికి నీతి నిజాయితీ తప్పు నిరూపిస్తా అని కవరింగ్ చేసి చెప్తున్నారు. మీరు మమ్మల్ని హింసించడానికి జన్మెత్తినట్టున్నారు. రేపు మీ కూతురికి పెళ్లి సంబంధం వస్తుంది. తండ్రి వాచ్మెన్ ఉద్యోగం చేస్తున్నాడంటే ఎవరైనా మాకు విలువిస్తారా? కూతురు లెక్చరర్ జాబ్ చేస్తున్నా తండ్రి మాత్రం ఉచిత సేవ కింద వాచ్మెన్ జాబ్ చేస్తున్నాడు అంటే ఇంట్లో అందర్నీ హీనంగా చూస్తారా లేదా? చెప్పండి. తప్పు చేయలేదని నాకు క్లియర్గా గుర్తుంది. ఈ విషయం ఎన్నిసార్లు చెప్పినా ఇంట్లో ఎవ్వరూ నమ్మే స్థితిలో లేరు. దేవికి ఇంట్లో జరిగిన విషయాలను చూస్తే నాకెందుకో ఆ కళ్యాణి మీదే అనుమానంగా ఉంది. కానీ ఒక్క విషయానికే మనిషిని అనుమానించడం కరెక్ట్ కాదు. కనుక అక్కడికి వెళితే గాని నిజమేంటో తెలియదు. పైగా కళ్యాణ్ రాకముందు దేవికి హెల్త్ బానే ఉండేది. కళ్యాణ్ రావటంతోనే దేవికి జాబులు, టెన్షను, దాంతోపాటు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇదంతా చూస్తుంటే ఆ ఇంట్లో ఏదో అనుమానించదగ్గ విషయమే ఉన్నట్టుంది. ఇది వీళ్ళకి చెప్పినా అర్థం కాదు. నేనే కనిపెట్టాలి. కీర్తి, నువ్వు ఇంకో బాక్స్ తీసుకెళ్ళమ్మా. ఈ మనిషి మారడే. మనందరినీ టార్చర్ పెట్టడానికి తిరిగొచ్చారు. ఈ కొంప ముంచే మళ్ళీ పోతారు. ఎన్ని కర్మలు చేస్తే ఇలాంటి వాడు నా భర్త అయ్యాడు అని బాధేస్తుంది. నా జీవితం ఇలా అయింది ఏంటి భగవంతుడా అని దేవుడిని నిలదీయాలనిపిస్తోంది. కానీ ఎవరిని ఏమీ అనలేని నిస్సహాయురాల్ని. ఒక పక్క చెల్లెలు, మరో పక్క భర్త. వీళ్ల మధ్య నేను నలిగిపోతున్నాను. అమ్మా, బాధపడుకో. నాన్న విషయం గురించి నేను పిన్నికి కాల్ చేసి మాట్లాడతాను. వద్దు, నువ్వు మీ పిన్నికి కాల్ చేసి ప్రత్యేకంగా సిఫార్సులు లాంటివేమీ చేయకు. నువ్వు కూడా మీ నాన్న వైపే మాట్లాడుతావు. ఇప్పటికే దేవిక చాలా ఇబ్బంది పడుతోంది. ఇప్పుడు ఈయన అక్కడికి వెళ్ళి ఇంకా ఎంత ఇబ్బంది పెడతారో ఏమిటో. వీటేంటి అన్నంత పని చేసి శనిలా తగులుకున్నాడు. వీడిని అడ్డం పెట్టుకుని నేను బెనిఫిట్ పొందాలనుకుంటే నాకే హెడేక్గా అయ్యాడు. అనవసరంగా వీడిని టచ్ చేశానేమో అనిపిస్తుంది. అర్జెంటుగా ఇక్కడి నుంచి పంపించేయాలి.